రూపాయి పతనం రికార్డు స్థాయికి చేరింది. డాలర్తో పోల్చితే దేశీయ కరెన్సీ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా 91.98 రూపాయలకు చేరింది. దీనివల్ల సామాన్యులపై ప్రత్యక్ష పరోక్ష ప్రభావం ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో కూడా పరిస్థితి బాగా లేకపోయినా డాలర్ బలంగానే ఉంది. మరి మన దేశ పరిస్థితి అందుకు భిన్నంగా ఎందుకుంది? పరిస్థితులు ఇలానే కొనసాగితే వచ్చే కొద్ది రోజుల్లోనే డాలర్తో రూపాయి మారకం రేటు మరింతగా పతనమయ్యే అవకాశం ఉందని అంచనా. అసలు రూపాయి విలువ ఇంత దారుణంగా భారత్లో చమురు దగ్గర నుంచి నిత్యావసరాల వరకు అన్నింటి మీద రూపాయి ప్రభావం ఎలా ఉండబోతోంది? దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. కొంతకాలంగా అమెరికన్ డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయి మార్కపు విలువలో భారీ క్షీణత కనిపిస్తోంది. తరచుగా సరికొత్త జీవనకాల కనిష్టాల్ని నమోదు చేస్తూనే ఉంది. ఏడాదిలోనే రూపాయి మార్కం విలువ ఏకంగా 6% పైగా తగ్గింది. ఇక్కడ వస్తువులకు పేమెంట్ చేసేందుకు దిగుమతిదారులు పెద్ద మొత్తంలో డాలర్లను కొనుగోలు చేస్తుండడం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడం వల్ల రూపాయి పతనమవుతోంది. రూపాయి విలువ పతనం పర్యావసనాల సందర్భాన్ని బట్టి తీవ్రంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థతో పాటుగా సామాన్యుడి జీవితంపైన ప్రభావం చూపిస్తుంది. దిగుమతుల నుంచి మొదలుకొని విదేశాల్లో చదువులు ఇలా అన్ని భారంగా మారుతాయి. అయితే రూపాయితో పోలిస్తే డాలర్ విలువ పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతోంది. అంతేకాకుండా దీని ప్రభావం సామాన్యుల జీవితంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. డాలర్ పెరగడం వల్ల దేశంలో విదేశీ మారకద్రవ్యం నిల్వలు తగ్గి దిగుమతి బిల్లు పెరుగుతోంది. మరోవైపు దేశంలో విదేశీ వస్తువులు ఖరీదైనవిగా మారతాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రభావం చూపనుంది. విదేశాల్లో చదువు ఖరీదవుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థులు 2023తో పోలిస్తే ప్రతి ఏటా అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉదాహరణ చూస్తే $50,000 వార్షిక రుసుము ఒకప్పుడు ₹80 దగ్గర 40 లక్షలుగానే ఉంటే ఇప్పుడు రూపాయి మార్కం విలువ 90గా ఉండగా ఇది 45 లక్షలుగా ఉంటుంది. అంటే 5 లక్షలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. కాగా అంతకుముందు సంక్షోభాల కంటే ఈసారి భిన్నంగా ఉంది. 2022లో డాలర్ బలపడడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని కరెన్సీలు బలహీనపడ్డాయి. ఇప్పుడు డాలర్ విలువ స్థిరంగా ఉన్నా రూపాయి విలువ పడిపోతుండడం కలవరపెడుతోంది. 1947లో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ₹3.30. 1975 వరకు కూడా ₹80.39గానే ఉంది. అంటే దాదాపు 30 ఏళ్లలో జస్ట్ ₹5 మాత్రమే తగ్గింది. కానీ 10 ఏళ్లలో 2014లో ₹59 ఉన్న రూపాయి విలువ 2025 నాటికి దాదాపు ₹95కు తగ్గింది. అంటే ఈ 10 ఏళ్లలో ₹30 తగ్గింది. మన రూపాయి ఏ రేంజ్లో నేలచూపులు చూస్తుందో తెలుస్తూనే ఉంది. ఒక దేశంలో ఆర్థిక విధానాలు రూపాయి విలువను డాలర్ ముందు నిర్ణయిస్తాయి. కానీ గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోతోంది.
యుఎస్ కరెన్సీని ప్రపంచం మొత్తం మీద అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో ఎక్కువగా వాడతారు. అందుకే ఇండియన్ కరెన్సీని అమెరికా డాలర్లుగా మార్చుకుంటారు. అందుకే డాలర్ విలువ చాలా దేశాల కరెన్సీల కంటే ఎక్కువ. అయితే కొన్ని దేశాల కరెన్సీల విలువ మాత్రం అమెరికా డాలర్ కంటే ఎక్కువ వాల్యూ ఉంటాయి. భారత్లో మాత్రం రూపాయి డాలర్ ముందు ఎప్పుడూ కిందనే ఉంటుంది. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.